everyone, welcome back to Siri Pearls. Hope you're all doing good. దేశంలో హిమాలయాస్ కన్నా ancient mountains ఉన్నాయి అండ్ అవి అరావలి హిల్స్. అరావలి హిల్స్ ఏజ్ వచ్చి దాదాపు 3.2 బిలియన్ ఇయర్స్. ఇవాళ ఈ మౌంటైన్స్ ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేసే వర్డిక్ట్ని సుప్రీంకోర్టు పాస్ చేసింది. In today's video, we'll see what is the judgment of Supreme Court that led to the Aravali protest. So, why Aravali mountains are important to India based on the ecological and environmental factors. 3.2 billion years back, మన నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలంటే ఒకే ఒక జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఉండేది, అదే అరావలి హిల్స్. ఇట్ ఈస్ దాట్ ఓల్డర్ మౌంటైన్. ఇండియాలో ఈ అరావలి మౌంటైన్స్ నార్త్ వెస్ట్ పార్ట్లో ఉంటాయి. స్ట్రెచెస్ ఫ్రమ్ గుజరాత్ టు ఢిల్లీ ఆల్మోస్ట్ 690 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఈ అరావలి హిల్స్ టోటల్ 4 స్టేట్స్ని కవర్ చేస్తుంది: గుజరాత్, హర్యానా, రాజస్థాన్ అండ్ న్యూఢిల్లీ. అరావలి హిల్స్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి గుజరాత్లోని పలంపూర్ అండ్ ఈ అరావలి హిల్స్ ఎండ్స్ ఇన్ న్యూఢిల్లీ. ఈ అరావలి హిల్స్ హైయెస్ట్ పీక్ వచ్చి 1722 మీటర్స్ ఉంటుంది. దాన్ని గురు శిఖర్ అంటారు. ఇది మౌంట్ అబూ ప్రాంతంలో ఉంటుంది. అరావలి హిల్స్ రేంజ్లో కాపర్, జింక్, లెడ్, గ్రెనైట్, మార్బుల్, లైమ్స్టోన్ లాంటి ఎన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బ్రిటిష్ కాలం నుంచే కొద్దిగా మైనింగ్ జరుగుతుంది. What is the significance of Aravali Hills in India? First and foremost, Aravali Hills itself act as the barriers towards the desertification in northern part of India. This Aravali Hills act as the climate stabilizer too. అరావలి మౌంటైన్స్ వల్ల ఎయిర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ అరావలి మౌంటైన్స్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా స్టెబిలైజ్ అయ్యి పెరుగుతాయి. అరావలి మౌంటైన్స్ ఉండడం వల్ల థార్ డెజర్ట్ నుంచి వచ్చే డస్ట్ స్టార్మ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఈ అరావలి మౌంటైన్స్ అటువైపున థార్ డెజర్ట్ ఉంటుంది. రాజస్థాన్ లాంటి స్టేట్స్కి ఈ అరావలి హిల్సే మేజర్ వాటర్ రిసోర్సెస్గా వర్క్ చేస్తుంది. అరావలి హిల్స్ రేంజ్ డైరెక్ట్గా కొన్ని రివర్స్కి సపోర్ట్ సిస్టమ్గా పనిచేస్తుంది. లైక్ చంబాలా, సబర్మతి, లూని రివర్స్ ఇవన్నీ అరావలి హిల్స్లోనే ఆరిజినేట్ అయ్యాయి. అరావలి హిల్స్ ఆర్ ఆల్సో మోస్ట్ బయోడైవర్సిటీ సపోర్ట్ సిస్టమ్. ఎన్నో రకాల జీవరాశులు నివసిస్తూ ఉంటాయి, లైక్ టైగర్స్, లయన్స్, క్రోకోడైల్స్ ఎక్సెట్రా. అరావలి హిల్స్ 4 స్టేట్స్లో స్ట్రెచ్ అయి ఉండడం వల్ల ఒక్కో స్టేట్లో ఒక్కో విధంగా ఈ అరావలి హిల్స్ని డిఫైన్ చేశారు. ఇస్ ఆరిజినేటెడ్ టు ద ఎక్సెసివ్ మైనింగ్ ఇన్ అరావలి హిల్స్ ఏరియా. Led to most of the Aravali hills to be flattened. Either mining which happen in certain mountain range is okay. Mining which disturb the hill structure is not at all acceptable. 1990s లో ఈ అరావలి హిల్స్ లో జరిగే మైనింగ్ ని కంట్రోల్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ రూల్స్ ఫ్రేమ్ చేసింది. అవి రెగ్యులేటర్గా మైనింగ్ ని చేయొచ్చు. తర్వాత 2009లో సుప్రీంకోర్టు కలగజేసుకొని ఫరీదాబాద్, గుర్గావ్ లాంటి ప్లేసెస్లో మైనింగ్ని బ్యాన్ చేసింది. అంటే అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందన్న ఆరోపణలకి. సరిగ్గా 2024లో ఫ్రెష్ మైనింగ్ లీజ్ని రద్దు చేసింది. ఆల్సో ఒక సిఈసి కమిటీని ఏర్పాటు చేసింది టు డూ ద డీటెయిల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇన్ అరావలి హిల్స్. సిఈసి కమిటీ కొన్ని రికమెండేషన్స్ చేసింది. అందులో మొదటిగా కొన్ని అరావలి హిల్స్ రీజియన్స్లో ఈ మైనింగ్ని బ్యాన్ చేసింది. ప్లేసెస్ లైక్ వైల్డ్ లైఫ్ కారిడార్స్, టైగర్ కారిడార్స్, వాటర్ బాడీస్ దగ్గర ఈ మైనింగ్ని బ్యాన్ చేసింది. స్పెషల్ ప్లేసెస్ని ఎక్స్క్లూడ్ చేసింది మైనింగ్ నుంచి. ఈ ఇయర్ 2025 నవంబర్లో సుప్రీంకోర్టు తన వర్డిక్ట్ ఇచ్చింది. అరావలి హిల్స్ ఉన్న రాష్ట్రాల్లో ఒకే ఒక డెఫినేషన్ ఉంటుంది, దట్ ఈస్ ద మౌంటైన్స్ దట్ ఆర్ అబౌవ్ 100 meters ఆర్ కన్సిడర్డ్ యాజ్ అరావలి హిల్స్. ఎలాంటి మైనింగ్ చేయకూడదు.
సో సిఈసి ఇచ్చిన కొన్ని స్పెషల్ ప్లేసెస్లో కూడా మైనింగ్ని బ్యాన్ చేసింది సుప్రీంకోర్టు. జరుగుతున్న ఈ అరావళి ప్రొటెస్ట్కి ఈ తీర్పే కారణం. అంటే ఈ అరావళి హిల్స్ రీజియన్లో మోర్ దాన్ 100 మీటర్స్ ఉన్న హిల్స్ మాత్రమే అరావళి హిల్స్గా పరిగణించబడతాయి. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఆల్మోస్ట్ అరావళి రీజియన్లో 90% ఆఫ్ అరావళి హిల్స్ ఆర్ లెస్ దాన్ 100 మీటర్స్. సో దానివల్ల ఈ మిగతా 90% ఏరియాలో మైనింగ్కి ఓపెన్ అవుతాయి. దీనివల్ల అరావళి హిల్స్కి మరింతగా నష్టం జరుగుతుందని ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అరావళి హిల్స్ని ఎలాగైనా కాపాడాలని సేవ్ అరావళి అనే ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. రాజస్థాన్లో ఈ ప్రొటెస్ట్ ఎక్కువగా జరుగుతుంది టు బ్యాక్అవుట్ ఫ్రమ్ దిస్ వర్డిక్ట్. అరావళి హిల్స్ అంటే జస్ట్ ఒక మౌంటైన్ రేంజ్ మాత్రమే కాదు, మన ఇండియాకి న్యాచురల్ ప్రొటెక్టివ్ వాల్. నార్థన్ ఇండియాలో డెజర్ట్ స్ప్రెడ్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా గ్రౌండ్ వాటర్ని పెంచుతుంది, కంట్రోల్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అరావళి హిల్స్. ఉన్న న్యాచురల్ ఎకోసిస్టమ్ని మనం సస్టైన్ చేయాలి. అరావళి హిల్స్ స్లోగా డిసపియర్ అవుతున్నాయి. If we fail to protect Aravali Hills today, tomorrow we have to face heat waves, water scarcity in northern part of India, and issue of desertification too. We need development, but not with nature's destruction. What is your take on this issue? Please comment below. Aravali Hills protect cheyala లేదా డెవలప్మెంట్ కోసం అక్కడ మైనింగ్ని అలౌ చేయాలా అనేది చెప్పండి. That's all for now. If you like this video, please consider subscribing to my channel, Siri Pulse. Bye.